33 సంవత్సరాల తర్వాత నేను మీ క్లాస్కి వచ్చిన సార్లందరూ లేటే వచ్చారు, నేనే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాను. స్టూడెంట్స్ కూడా చాలా వరకు లేటే వచ్చారు. ఈ క్లాస్ ఎట్లా చెప్తాను చెప్తాను. అప్పుడు మీరు తల్లిదండ్రుల పిల్లలు, ఇప్పుడు మీరు పిల్లల తల్లిదండ్రులు. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ కలుసుకుని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి, దానికన్నా ముందు మీ అందరినీ గేదర్ చేయటం, అందరి నెంబర్లు తీసుకోవడం, ఒక్కొక్కరు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, టీచర్లు ఉన్నారు, హెల్త్లో ఉన్నారు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా స్వచ్ఛందంగా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాల వృత్తిని మీ అందరికీ కల్పించినటువంటి ఘనత ఎవరిది అంటే మన మమతది. మన మమతదే మనందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ చేర్పించింది. కాబట్టి నేను మీ బ్యాచ్తోనే ఈ మంతస్సుకి స్టార్ట్. నేను ఎల్లుగా వచ్చేది, అప్పుడైనా ఎప్పుడైనా ఎల్లుగానే వస్తాను. మార్నింగ్ క్లాసులు పెట్టినా, ఈవినింగ్ క్లాసులు పెట్టినా ఎల్లుగా వచ్చేది. మీ క్లాస్ తీసుకునేది, పద్యాలు పెట్టేది మంచిగా, లేకపోతే నిలబెట్టేది. సరే, ఏదేమైనా మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని పొందుపుచ్చుకొని టీచర్లు చెప్పినటువంటి అనేక విషయాలను ఆకలింపు చేసుకొని మీరు ఈ చదువుకున్న పట్టుదలతో మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒక అనురాగం ఉంది, ఒక స్నేహం ఉంది, మానవత విలువ ఉంది, నైతిక విలువ ఉంది, సామాజిక ఆలోచన ఉంది, సమసమాజ నిర్మాణానికి దోహదపడేటువంటి ఒక సామూహిక చేయూతనిచ్చేటువంటి శక్తి ఉంది. అది మామూలు విషయం కాదు. ఆత్మీయత మన మనసులో, మన ఇంతకుముందు మన విద్యార్థి మిత్రుడు చెప్పింది, అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థులే కానీ ఇప్పుడు మిత్రులు. నేను రాగానే అక్కడ కూర్చున్నప్పుడు, సార్ మీరు పక్క కూర్చోండి సార్, నేను మా దాంట్లో కూర్చుంటే అందరు మా దాంట్లోనే ఉన్నారు, మా స్టూడెంట్స్ ఎట్లా అనుకుంటారు సార్ అంటే, ఎస్ మీరు అన్నది అక్షరాలు అంగీకరిస్తారు. టీచర్ నిరంతర విద్యార్థే కదా, టీచర్ నిరంతర విద్యార్థే, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, మీతో కలిసి ఉంటాం. అప్పుడు మీరు విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థి మిత్రులు, అదే మాతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఇలాంటి ఈ ఆత్మీయతతో కూడినటువంటి ఈ అపూర్వమైనటువంటి ఈ సమ్మేళనాన్ని మీరందరూ ఏర్పాటు చేసినందుకు చాలా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఒకరికొకరు చేదోడుగా ఉండండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఒకరికొకరు హెల్ప్ అందించండి. ఇంతమంది మన వెంకటరామరెడ్డి సార్ చాలా డెప్త్ ఫిలాసఫికల్ థాట్ సార్, చాలా లోతైనటువంటి ఎన్నో విలువలను, మానవీయ విలువలను, సామాజిక కోణంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విలువలను అందించింది సార్. ఎందుకంటే హెల్త్ అనేది నువ్వు ఎదుటి వ్యక్తికి సహకరిస్తే అది నీకు ఆరోగ్యం. నువ్వు ఎదుటి వ్యక్తి మానసిక స్థితిని అర్థం చేసుకొని చేయుతని అందిస్తే అది మానసిక ఆనందం. కాబట్టి ఈ శారీరక ఆనందాలు, మానసిక ఆనందాలతో మనము ఉన్నప్పుడు ఇక మన సర్వసారి చెప్పినట్టుగా 100 సంవత్సరాలు
నిండా నూరేళ్ళు మీరు అందరూ జీవించాలి ఆయురారోగ్యాలతో. లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడి తర్వాత ముందొకటి మాట్లాడి పోయిన తర్వాత ఇంకోటి మాట్లాడే అటువంటి ఈ సంస్కృతి ఇప్పటి సమాజంలో 80% వస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది నీచమైనటువంటి ఆలోచన విధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో అదే ఉంది. తర్వాత ఒక్క మాట, ఎప్పుడైతే మనకు ఈ సెల్ ఫోన్ అనేది చేతికి వచ్చిందో మానవత విలువలు మొత్తం అవుట్ అయిపోయింది. వాటి పని మనం బస్సు ఎక్కినా కూడా టికెట్ తీసుకుని మర్చిపోతాం. తర్వాత మనం గేమ్ ఆడుతూ ఇదిగా చేసేది కూడా ఉంటుంది. ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటాము, పక్కన కూర్చొని మనం పట్టించుకోము. ఇప్పటి సమాజం అంతా ఈ బిజీ లైఫ్, మన తోటి, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన అమ్మ, మన నాన్న, వీళ్ళందరినీ చూసుకునేటువంటి ఈ క్రమంలో ఈ బిజీ లైఫ్ లో మనము ఈ టెస్ట్ గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు లేవగానే కనీసం ఒక 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట మెడిటేషన్ చేస్తే మానసికంగా చాలా రిలాక్స్ ఉంటుంది, బాగుంటుంది. మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే మానవ జీవితం అనేది ఒక సముద్రం లాంటిది, సమస్యలు అనేవి అలలు లాంటివి. ఈ అలలు ఒక్కొక్కసారి ఉపయోగం ఎగిసిపడతాయి, ఒక్కొక్కసారి మెల్లగా స్లోగా ఇలా వస్తూ ఉంటాయి. సమస్యలు కూడా అలాంటివి మన జీవితంలో ప్రతి వ్యక్తిలో ఏదో రకమైన సమస్య ఉంటూనే ఉంటుంది. వాటి సొల్యూషన్ వెతుక్కోవాలి. మనము ఈ మానసికంగా ఇబ్బంది పడకుండా వాటిని అన్వయించి ముందుకు వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి సార్ రాగానే మమతా స్కూల్కి మొట్టమొదట నన్ను ఆ 10th క్లాస్కే పంపడం జరిగింది. సార్ తెలుగు చెప్పండి, మీ క్లాస్తోనే నాకు స్టార్ట్ అయింది. ఏదేమైనా మీ బ్యాచ్ నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక డిసిప్లిన్ మీ బ్యాచ్ నుండే నాకు, తర్వాత హార్డ్ వర్క్ చేయడం కూడా మీ బ్యాచ్ నుండి. అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా ఏ స్కూల్లో పనిచేసినా కూడా పిల్లలు అదే. తర్వాత మీరు పాటలు రాయించారు, సార్ పాటలు రాయండి, రాసి మాకు ఇవ్వండి అని. పాటలు మీ ద్వారానే. మీరు అట్లా అనకపోతే నేను ఆ పాటలు రాసేవాడిని కాదు, మీతో పాటించేవాడిని కాదు. అంటే నాకు తెలియకుండానే మీకు తెలియకుండానే నాలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో మీరు వెలికి తీసి, మీలో ఉన్న టాలెంట్ మీ వెలికి తీస్తాను, కానీ మాలో ఉన్నటువంటి టాలెంట్ మీరు కూడా వెలికి తీస్తారు ఆ సందర్భాన్ని బట్టి. దీన్ని మనము పరస్పర సమన్వయం లేదా పరస్పర అవగాహన, ఇది మన అందరి మధ్యన ఉండాలని. ఏదేమైనా ఈ 33 సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంతకుముందు మన సెక్రటరీ సత్యనారాయణ సారు జుట్టు అనే జుట్టు గురించి చెప్తారు. సారు జుట్టు నల్లగా ఉన్నారంటే ఏం లేదు. మా అమ్మకు 78 ఇయర్స్, ఇంతవరకు ఒక్క వెంట్రు కూడా తెల్లగాలి. నాకన్నా అక్కడక్కడ ఒక్కొక్కటి అవుతున్నాయి. ఏది ఇంటి గోడలు కాక సున్నమొట్టు పెట్టినట్టు అక్కడక్కడ ఇది అవుతున్నాయి. ఏం లేదబ్బా, ఇంతవరకు నేను షాంపూ వాడలే. నాకు తెలిసినంత వరకు షాంపూ వాడలే, కేవలం సబ్బు మాత్రమే నేను యూజ్ చేస్తున్నా. అదే, ఇంకా వేరే ఏం లేదు. ఏదేమైనా నేను ఆయురారోగ్యాలతో ఉన్నా, ఎర్లీగా లేస్తా. ఇంకొక విషయం చెప్పాలి మీకు, బుక్ రీడింగ్ మొత్తం తగ్గిపోయింది. ఫేస్బుక్ రీడింగే నడుస్తుంది ఇప్పుడు సొసైటీలో. కాబట్టి బుక్ రీడింగ్ చేయండి. బుక్ రీడింగ్ పెరిగితే మానసికంగా మనకు ఎనర్జీ వస్తుంది, శారీరక ఎనర్జీ కూడా వస్తుంది. ఇక సైంటిస్టులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బుక్ రీడింగ్ చేస్తే కొన్ని సంవత్సరాల ఆయుష్ కూడా దొరుకుతుందట. ఇది లేటెస్ట్ గా తెలిసినటువంటి విషయం. కాబట్టి బుక్ రీడింగ్ చేయండి. మహాత్ముల యొక్క, గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మీ పిల్లలకు కూడా చదివించండి. వీలున్నప్పుడు మీరు కూడా చదవండి. అది ఇన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 42 ఇయర్స్ నుండి
4 గంటలకే లేస్తారు. ఎర్లీ పడుకున్నా, లేట్ అయితే పడుకున్నా, ఎర్లీగా పడుకున్నా కూడా 4 గంటలు లేచి బుక్ దగ్గర పెట్టుకుని ఏదో ఒక బుక్ చదువుకుంటారు. లేదన్నా ఏదైనా థాట్ వస్తే ఒక పాట, ఒక కవితను, ఒక కథను ఏదో ఒకటి రాసుకుంటారు. అది నా టైం టేబుల్. అందుకనే నేను ఇంత హ్యాపీగా ఇదిగా ఆరోగ్యంగా ఉన్నా. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు 33 సంవత్సరాల ఆనందం ఇక్కడికి వచ్చిన తర్వాత, మీ అందరిని చూసిన తర్వాత కలిగినటువంటి 33 సంవత్సరాల ఆనందం నాట్ ఓన్లీ 1 ఇయర్. ఓకే, మీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు అందరూ స్థాయిలో ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉద్యోగాలు కానీ వాళ్ళ పేరు మాత్రం రాస్తున్నారు. ఒకటి టైం చాలా విలువైనది. చాలా మంది ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఈ సృష్టి అనేది 84 లక్షల జీవులతో కూడిన ఈ ప్రపంచంలో అన్నిటికీ అందరికీ మానవులకు మాత్రమే సృష్టి అనేది మనకి మాటలిస్తుంది. దీని ద్వారా మనం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మన ఆలోచన వేరుంటుంది, మన జ్ఞానం వేరుంటుంది, పనులు చెట్లు అవి వేరు. కానీ ఒకటి ఏంటంటే మనకి దేవాలయం, గ్రంథాలయం, విద్యాలయం ఈ మూడింటితో మనకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. స్థాయిలో అన్ని వేదాలు విద్యాలయంలో జరిగిన ప్రతి ఒక్కరికి ఎంతో జ్ఞానం, ఎంతో మంచి చెడు అన్నీ మనసులో నిలిచిపోతాయి. చిన్నప్పుడు చదివే ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి. కావున ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అంతర్గతంలో జరిగిన ప్రతి విద్యార్థులు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు పెంచే కానీ, వ్యాపారస్తులు కానీ, ఎన్నో వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకి అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దీవిస్తూ గురువులకు, మరి నా స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బడంటే చెట్టులా ఎదగాలి. బడంటే బాధ్యతగా టీచర్కు, పిల్లలకు మధ్యగా సంబంధం కలిగి ఉండాలి. అదేదో కొట్టడు, చెడ్డరు, చదువు అని బాధ్యత భయం అనేది లేకుండా మా సలీం సార్ గారు పెళ్లి చేసుకొని రాగానే సలాం అంటే గురువుకు విశ్లేషట్లేక మమత అనే స్కూల్ పెట్టిండు. వీళ్ళలో గురువు గౌరవించాలన్నా, పిల్లలు గౌరవిస్తేనే మన జీవితం ముందుకు నడుస్తుందా అనేది నా జీవిత పాఠంలో నేర్చుకున్నాను. అయితే ఇప్పుడేమైంది, మొత్తం గురువు గంగలో కలిసిపోయింది. వ్యర్థ పదార్థాలను సైన్స్ సాగబెట్టింది. రేడియేషన్ పట్టుకుంటున్నాం, గౌరవ మర్యాదలను గంగలో తొలగించాం, వ్యర్థాలన్నింటినీ పెట్టేసి ప్రకృతిని కూడా పూర్తిగా శూన్యం చేసేస్తాం. ఇప్పుడు మనందరం పట్టుదలతో చేయాల్సింది ఏంటి? ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి దాకా మన సేవలు అందుకుంటూ మన ప్రకృతికి దగ్గరలో ఎదిగితే చాలని కోరుకుంటున్నాం. ఇదే నచ్చింది. అందరికీ నమస్కారం. మమత విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా సహకరించినటువంటి తొలి గురువు సలీం సార్ గారికి, మరియు పాఠశాలని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మా కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా మా బాబాయ్, మా నాన్న తర్వాత బాబాయ్ ప్రతాపరెడ్డి బాబాయ్ గారు ఈ సొసైటీకి, ఎస్డిఎన్ సొసైటీకి
అధ్యక్షుడిగా ఉండి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా బాబాయ్ ప్రతాప్ రెడ్డి గారికి, మా పిన్ని సుజాత గారికి, మరి ఇంతకుముందుకు మన ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఈ పాఠశాలలో 33 ఏళ్ల తర్వాత కూడా ప్రభాకర్ రెడ్డి ఒక వ్యక్తి నల్గొండలో ఉన్నాడు అని చెప్పడానికి నిజంగా ఈ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం, మేము తెలుసో తెలియదో, ఆలోచన ఉందో ఆలోచన లేకనో, మాకున్నటువంటి ఆలోచనని మీపై రుద్దితే భరించి దాన్ని ప్రేమగా మార్చుకొని ఈరోజు 33 ఏళ్ల తర్వాత కూడా మీరు ఈరోజు మమ్మల్ని మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా అభిమానించి ప్రేమతో మీరు ఈరోజు మమ్మల్ని పిలిచిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ బ్యాచ్ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మేము బ్రతకలేమో, ఈ పాఠశాల నిర్వహించలేమనుకున్న తరుణంలో మా మేనమ్మ రాధికరించి మీ కొరకు ఎగ్జామ్స్లో 10,000 రూపాయలు భోజనానికి, ఒక 10,000 రూపాయలు ఎగ్జామ్స్లో ఖర్చు 20,000కు మా బాబాయ్ బాగా తెలుసు, నన్ను మా దశరథ బాబు వాళ్ళు 20,000కి నన్ను నేను ఇట్లా హింస అంటే ఉద్యోగం వల్ల డబ్బులు అడుగుతా అనుకున్నా, తప్పదు కాదు. ఆ రోజు 20,000 చాలా కష్టం. ఆ 20,000 ఉంటేనే నేను స్కూల్లో కూర్చునే పరిస్థితి. ఆ టైంలో మరి మా మామగారు నా మనసు ఇచ్చి మన రాధిక మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అండదండగా నేను తప్పు చేసినా, అప్పు చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా రాధికలు మరి తర్వాత దినదిన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న తరుణంలో కాలానుగుణ మార్పుల్లో కూడా గిరిబాబు ఒకసారి చేసి ఉండాలి. 8-10లో కూడా మరి అలాంటి పరిస్థితి వచ్చింది. వచ్చిన టైంలో కూడా నల్గొండలో స్కూల్ నడుపుకుంటూ ఒక నక్సలైట్ లాగా పోలీసులకు వ్యవస్థకు తప్పించుకుంటున్న తరుణంలో గిరిలో కూడా ఒక 10-15 రోజులు నేను కళదాసుకుంటూ పాఠశాల నడిపిన. నా గిరి మర్చిపోయిన గుర్తుందని తెలియదు కానీ గిరిలో ఒకటే డ్రెస్ తోటి ఉండి కూడా పాఠశాల నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ఈ బ్యాచ్ విషయం గుర్తుకొచ్చే బాధ ఏంటంటే 20 బ్యాచ్ నడిచినా 30 నడిచినా అందరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా పక్కన పెడితే మీ బ్యాచ్ చూడగానే ఒక బాధ అనేది ఎప్పుడైనా కలుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి బ్యాచ్ పెట్టినప్పుడు పెట్టిన విధానం, పెట్టిన ఆలోచన వేరు. నేను ముట్టుకూడదు ప్రణగారు మా గురువు గారు సలీం సార్ ముట్టుకూడ స్కూల్ గురించి చెప్తుంటే ముట్టుకూడ స్కూల్ మీద అభిమానం మీద కనపడుతుంటుంది, గవర్నమెంట్ స్కూల్ మీద ప్రేమ కనపడుతుంటుంది, అదే పూర్వంలో బాధ కనపడుతుంటుంది. ఎందుకంటే నేను 80 నుంచి 85 వరకు ముట్టుకూడ హై స్కూల్లో నేను చదివిన టైంలో ఈరోజు కూడా సారు ఎప్పుడైనా నా రికార్డు తిరిగేసి చూస్తే 100కి 100% హాజరు ఉంటుంది. 100కి 100% పాఠశాలలో హాజరు ఉంది అంటే ఒక 4-5 నాది ఉంటుంది. సర్వీస్ రికార్డు కూడా అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరిలో నా పేరు నానుకుంటుంది. ప్రభాకర్ రెడ్డి మంచి పిల్లవాడు. మా క్లాస్లో మా మధు నా క్లాస్మేట్. ఆ టైంలో నేను చేరిన 2 నెలలకే మా పాఠశాల ఒక కూడా కలైంది. పాఠశాల కూలి రిజల్ట్ మేము ఉదయం 10 గంటలకు స్కూల్కి పోవాలి, 5 గంటలకు వదిలి పెడతారు. ఏమన్నా ఉదయం తిరిగిపోతానేమో, మధ్యాహ్నం 12 గంటలకు అన్నం పెట్టు, ఈ విషయాన్ని ఇబ్బందులు ఎన్ని ఏమైనా కానీ మా క్లాస్లో చదివి చెప్పినటువంటి సార్లు 6th 7thలో నేను 1/2 మార్క్ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వేసిన కొట్లాడేటోళ్ళు, 1/2 మార్క్ తక్కువ వేస్తాను. అలాంటి టీచర్లు ఉన్నటువంటి స్కూల్ కూడా ఇస్తాం. 6th 7th సార్ నేను చెప్పేది. పోటీపడి వర్షం వస్తే బెంచ్ పిల్లలు కింద పడేసేది, అలా సెలవు అట్లాంటి తరుణం నుంచి
8కి వచ్చేసరికి మా పరిస్థితి ఏంటంటే 2 పిల్లలు నడిచేది, 4 పిల్లలు వదిలేసేది. వాళ్ళంతా మా గురువులు అంతా కూడా మన స్కూల్ పెట్టిన తర్వాత డిప్యూటీ వస్తున్నాయి. భగవంతుడు సారు, శివభద్రుడు సారు, ఇట్లా చాలా మంది. వీరందరూ కూడా మనం నేను వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నాను, నన్ను కూడా బిడ్డలెక్కడ చూసుకున్నారు. కానీ బాధ ఎక్కడ జరిగిందంటే, నేను 100% అటెండెన్స్ తీసుకున్నటువంటి ఒక పేద విద్యార్థిని, మా నాన్న ఉద్యోగస్తులు అయినప్పటికీ తనకున్నటువంటి సామాజికంగా ఉన్నటువంటి నేపథ్యం కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, వాళ్ళు చెప్పిన చదువు నేర్చుకోవాలి, వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే మనం అడగాలి. ఇది మా నాన్నగారి నేపథ్యం. మా ఇంట్లో రామసారాన్ని గిరాకుండేది. తను డిగ్రీ చేసుకుంటే బయట పిల్లలందరూ వచ్చి మా ఇంటి ట్యూషన్ చదువుకుంటున్నాడు. నేను ట్యూషన్ పోతుంటే మా ఆయన వద్దని. మా ఆయనకు వచ్చిన జీతం మా కుటుంబానికి సగం పెట్టేది, సగం పార్టీకి పెట్టేది. ఆ పాఠశాలలో చదివిన నేను ఆనందరావు గారిని ఇంగ్లీష్ చెప్పారన్న. మీరు రైతులు అనుకోవద్దు, మీరు విద్యార్థులు పట్టుకోని స్కూల్ గురించి చెప్పారు. ఇప్పుడు మీ స్కూల్ గురించి నేపథ్యం కూడా చెప్పాలి. ఈ క్లాస్లో రాజకీయ దృష్టిలో పెట్టుకోవడం, ఈ బ్యాచ్కి నేను బాధపడడం అనేది నా నేపథ్యం చెప్పుకోవాల్సిన అవసరం ఏదో రోజు ఉంటుంది అనుకున్నా. మరి గిరి పుణ్యమాని వీళ్ళంతా పాపం ఇంత కష్టపడి 33 ఏళ్ళ తర్వాత ఇంతమందిని ఈరోజు సుమారు 40 మంది అటెండ్ కావడం అంటే, ప్రత్యక్షంగా 40 మంది అటెండ్ అయినారు, పరోక్షంగా 30 మంది అటెండ్ అయినారు. ఒక 70 మందిని ఈరోజు కలపగలిగినారు అంటే అది మామూలు ముచ్చట కాదు. వాళ్ళలో ఉన్నటువంటి స్నేహ బంధం, అది ఆత్మీయత ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ కలవగలిగినాము. పుత్తూరు స్కూల్లో నేను పడ్డ క్షోభ మామూలు క్షోభ కాదు. నేను రోజు స్కూల్కి వస్తున్నా, ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళు చదువు చెప్పకపోవడం వల్ల, ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు అందించకపోవడం వల్ల గురువుగా నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఫర్దర్లో ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలో, ఉపాధ్యాయుల ఆలోచనలో మార్పు రావడం కోసం మాత్రమే ఇప్పుడు నా యొక్క మాటలన్నా వేరే కాదు. 80 నుంచి 85 వరకు కొత్త పుస్తకాలు, అంతమంది జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేది. మేము వచ్చిన కాడి నుంచి ఓన్లీ జనరల్ మ్యాథ్స్ అయింది. పుస్తకాలకి మార్పుకుంటూ వచ్చింది. మా పుస్తకాలు ఎప్పుడు వచ్చేది? దసరా దీపావళి వరకు పుస్తకాలు వచ్చేది. పుస్తకాలు వచ్చినాయంటే వస్త్రత వెంకటరమణ షాప్ వరకు రోజు ఉట్లో పెట్టుకునేది. ఒక 4 పుస్తకాలు 4 దొరుకుతుండేది. అట్లా అది పుస్తకాల ప్రాబ్లం. సబ్జెక్ట్ వచ్చేసరికి 3 పాఠాలు 4 పాఠాలు చెప్తున్నాం. టోటల్ సిలబస్ 10th క్లాస్. నేను రోజు బయలుదేరు కాబట్టి క్షోభంగా వచ్చిన. ఎందుకంటే మొత్తం పాఠాలు చెప్తేనే చదువుకొని చేసుకొని పరీక్షలు రాసేది ఒక భాగం. అది పోయింది. చదువు చెప్పలేదు సార్. వెరీ క్లియర్. నేను ఇండియాతో చెప్పిన మా క్లాస్ టీచర్ రాఘారావు గారి పేరు కూడా చెప్తున్నా, చెప్పు ఇంగ్లీష్ ఆనందరావు పేరు చెప్తున్నా. వీళ్ళందరూ 6th 7th అందరూ దేవుళ్ళు. ఎందుకంటే అదే మేము ఆ మార్క్ తప్పిస్తే మీరు ఎకనామిక్స్ సార్ ఎట్లా అడిగేదో మీరు అక్కడ అడిగిన మా బ్యాచ్ అంతా కూడా ఏమన్నా మా స్కూల్లో అందరూ పారిపోయేది. ఇలాగా మన శ్రీమంతుడి గారు గోడ పూర్తిగా పట్టుకున్నానంటే మా గొడవ కూడా తిరిగి సినిమాలో పోయి వదిలేను. అందరూ 1 దాంట్లో 12 ఏళ్ళ స్కూల్ అయితే 2 పిల్లలు ఉండేది, 3 పిల్లలు 90% గొడవ తిరిగి సినిమాకి పోయేది. మా ఫ్రెండ్స్ అన్ని నాకు తెచ్చుకొని పోయేది. ఏమారు నా పుస్తకాలు మోసుకొచ్చాము. ఆ పనిష్మెంట్ ఇక్కడికి వచ్చే కూడా అయింది కదా. ఆ పుస్తకాలు మేము మోసేది. అయితే ఏమన్నా బాధ అనిపించింది అంటే 2 విషయాలు. ఒకటి సిలబస్ కాలేదు. ఇప్పుడు ఎవరు అడగాలి? ప్రభుత్వ పాఠశాల చదివినప్పుడు డిఓ గారు అడగాలి, ఇన్స్పెక్షన్ అథారిటీ అడగాలి, లేదా తల్లిదండ్రులు అడగాలి. అవకాశం అప్పుడు కాదు, ఇప్పుడైనా ఉన్నాను మిమ్మల్ని అడుగుతున్నాడు. అన్న చదువుకునే వాళ్ళకి అడిగే పరిస్థితి లేకపోతే ఎంత బాధ అయిపోయింది. ఒక సామాన్య విద్యార్థికి అనేది మీరు ఆలోచించారు. అదొక బాధ. రెండవది పుస్తకాలు దొరుకుతాయని చెప్పారు. మా పక్క పిల్లలకు బిట్ పేపర్ చెప్పడం, చూసి రాసుకోవడం ఇదంతా కథంగా నడుస్తుంది. మమ్మల్ని మెసరీ కూడా కూర్చోబెట్టింది. అది చిన్నప్పుడు అంటే 10th క్లాస్ 14-15 ఉండే మానసిక బాధ ఏ విధంగా ఉంటుందో తేడా చూసినప్పుడు ఆ బాధ ఉంటుంది. అది మూడవది. సరే మనం పరీక్ష పేపర్, మోడల్ పేపర్ చెప్పమని క్లాస్ మొత్తం అడిగిన ఏకైక వ్యక్తిని ఒక్కనే. సార్ రేపు ఎగ్జామ్లో పేపర్ మోడల్ ఎలా వస్తుందో మాకు చెప్పండి అని అడిగాను. చెప్పలేదు. ఈ మానసిక క్షోభతో పరీక్ష పేపర్లో కూడా నేను నా యొక్క బాధని ప్రభుత్వానికి వినియోగించి అడిగింది. 84-85లో
ఆ బాధతో తర్వాత ఏం చేసినంటే అసలు స్కూల్ ఎలా ఉంటుంది, అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అసలు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుంది అని చెప్పి విజ్ఞాన చేయలేదు 10th క్లాస్ చదివినప్పుడు సలీం సార్ మా గురువు గారు అయిపోయింది. అక్కడ చక్కదనం చూస్తే నేను బాగా మా లెక్క సర్కారా నేనే లెక్కలు చెప్పేటోళ్ళు. ఏమన్నా మా 10th క్లాస్ లెక్కలు చెప్పిందో అంటే మా 10th క్లాస్లో నేనే లెక్కలు చెప్పేటోళ్ళు. ఇక అది పోయింది. సరే నేనేం చేస్తాను సార్, కసితోటి రామగిరి భాష స్కూల్లో నా సెంటర్ పడ్డది. డీమో వెంకాయం ఉంది సార్, డీమో వెంకాయం అంటే అందరికి భయం. ఆమె నేను సెంటర్లో కూర్చొని ఏం చేసింది సార్, నేను సెంటర్లో కూర్చొని ఆ వయసులోనే నా పేపర్ని విజ్ఞాన స్కూల్కి పంపించిన ఎగ్జామినేషన్ సెంటర్ల పేపర్ అని చెప్పేది. సెంటర్లో కూర్చొని నా ఫ్రెండ్స్ సహకారంతో ఆ క్వశ్చన్ పేపర్ని అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ ఎవరికి తెలియకుండా ఆ పేపర్ విజ్ఞాన ట్యూటోరియల్కి పంపించి ఆన్సర్ చేసి పంపండి అంటే ఆన్సర్ చేసే దిక్కు లేదు. అది ప్రైవేట్ స్కూల్ పరిస్థితి. నిజాన్ని చెప్పింది అబద్ధం. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అదైతే ప్రైవేట్ స్కూల్ పరిస్థితి. మరి నా మనసు ఎంత గాయపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. ఇంట్లో చూస్తే ప్రభుత్వం కమ్యూనిస్టు సిద్ధాంతాలు, బయట గవర్నమెంట్ చూస్తే ఆ సిద్ధాంతం, ప్రైవేట్ స్కూల్ చూస్తే ఆ పరిస్థితి. నేను ఒక 14-15 వయసులో నా మనసు ఎంత క్షోభ అనిపిస్తుందో ఆ క్షోభకి ఫలితమే అసలు స్కూల్ అంటే ఎలా ఉండాలో చూపించడానికి మమతా స్కూల్ని బ్రతిలాడి ఇవ్వడే పెడతా స్కూల్ నీకే తెలిసి స్కూల్ నాకు తెలియదు నీకు తెలియదు లేదే సార్ కట్టాలి అసలు స్కూల్ అంటే ఏదో చూపించాలనుకోని మమతా స్కూల్ ఆగస్టు 3కి శ్రావణ శుక్రవారం 1990లో ప్రారంభిస్తే 50 మంది పిల్లలు మమతా స్కూల్లో జాయిన్ అయినారు. ఆ జాయిన్ అయిన దాంట్లో 49 మంది పాస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అన్ని దొంగ సర్టిఫికెట్లు ఈ 40 మంది పాస్ అవుతారు, 40% వస్తుంది, 30% వస్తుంది, 100% ఎట్లా వస్తుంది, ఎన్ని దొంగ సర్టిఫికెట్లు బాగా ప్రచారం చేసారు. సరే ఏదేమైనా అభిమానించి గౌరవించారు. నల్గొండలో ఉన్నటువంటి దాదాలు అంతమంది స్కూల్ మీద ఫస్ట్ ఇయర్ దాడి చేశారు. ఆ దాడి సమయంలో మా బాబాయ్ గారు నాకు అన్నాడు 2 ఎకరాల భూమైనా మన స్కూల్ నిలబెట్టుకోవాల్సిందని చెప్పి కత్తులు పెట్టుకొని స్కూల్లో పండుకొని క్లాసులు నడిపించినటువంటి సందర్భం అది ఫస్ట్ ఇయర్. ఆ రిజల్ట్ తర్వాత మన స్కూల్ పెట్టాలనుకున్న మా బాబు ఎంతో నడుపుకోవాలంటే కాదు, స్కూల్ పెట్టాలంటే మీ నుంచే 6 to 10 స్టార్ట్ చేసినాం. ఏదేమైనా మీ టోటల్ స్కూల్లో క్షేమపడ చెప్పాల్సిన బ్యాచ్ ఏదైందంటే మీ యొక్క బ్యాచే. ఎందుకంటే నన్ను నమ్మి, నా యొక్క మాటలు నమ్మి, మన యొక్క కరపత్రాలు నమ్మి, అంతమందుకున్నటువంటి ఫలితాలను నమ్మి మీరంతా వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టం నాకు ఇప్పటి కూడా కళ్ళలో జరుగుతుంటుంది. ఎప్పుడు మీటింగ్లలో చెప్తుంటాం, మీరు కూడా ఎప్పుడు చెప్పకపోవచ్చు కానీ నేను చాలా మీటింగ్లలో నేను సుజాత పేరు కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గారి పేరు కావచ్చు, గిరిబాబు కొంచెం తెలుసు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు ఇద్దరు ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతారు లోకల్. సుజాత ఎక్కడ ఉందండి ఇల్లు, ఎక్కడో శాంతినగర్లో ఉన్న వాళ్ళ పెద్దమ్మ నాకు ఇప్పటి కళ్ళలో జరుగుతుంటారు. వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి నైట్ సాయంత్రం క్లాస్లో వచ్చి కూర్చున్నారు. బయట తడకలేసి ఇట్లనే తడకలేసి బయట కూర్చొని పెద్దమ్మ వచ్చి లోపల కూర్చో, మా ఆఫీస్లో కూర్చో అంటే రాకపోయేది. వద్దు బిడ్డ ఎప్పుడు నాకు తీసుకుపోతాను గుర్తుందారా సుజాత? ఆ అమ్మాయి మీకు అందరూ గుర్తుండాలి. మనం 9 o'clock అని 9 క్లాస్ ఏం వదిలిపెట్టకపోయేది. మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తే చేసిన వెళ్ళిపోవచ్చు అని పెట్టేవాళ్ళు. ఒక్కొక్క రోజు 11, 11:30, 12 అయ్యేది. ఆ అమ్మాయి మీరు 12 గంటలకు 11 గంటలకు అమ్మాయి తీసుకుని నడుచుకుంటారు. ఇప్పుడంటే వెహికల్స్ ఉన్నాయి, ఆటోలు తీసుకొని దేవరకొండకి వెళ్ళేది. మళ్ళీ మార్నింగ్ 5 o'clock క్లాస్కి వచ్చారు. ఈ కష్టం, ఈ పేరు ఎవరిది? మీ వల్ల మమతా స్కూల్కి ప్రభాకర్ పేరు వచ్చింది తప్ప ప్రభాకర్ రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఉదయం 5 గంటల క్లాస్ అయింది, నైట్ 10 గంటలకు దొరికేటుండండి. నాకున్న ఆశలు నెరవేర్చుకోవాలనో లేకపోతే సిద్ధాంతాలు మార్చుకోవాలని తీసుకున్న నిర్ణయం వల్ల మీరందరూ చాలా బాధపడ్డారు. యూట్యూబ్ ట్యాక్సీ పోతే సినిమా పోతే సెకండ్ షో సినిమా పోయి మూర్ఖం కాకపోతే పట్టుకొచ్చి రౌండ్ గీసి రౌండ్ నిలబెట్టి నాకు అప్పుడప్పుడు సినిమా పెట్టి సార్లు కనపడని చేసేది. ఆ రౌండ్ గీసుడేంది, ఆ కొట్టుడేంది, తిట్టుడే. నేను అను మీద కూర్చొని చంద్రశాస్త్రం దగ్గర కూర్చొని నీ నిద్ర వేరు, నువ్వు నిద్రపోతుంది. ముగ్గురే నాకు బాగుతుంది.
ఎందుకు గుర్తుంది ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టి నిజంగా సీను ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు మనసులో ఈ సెకండ్ బ్యాచ్ చాలా తప్ప అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈ బాధతోటి రిజల్ట్ ఈ గవర్నమెంట్ నల్గొండలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అంతా ఏకమై కలెక్టర్ కాడ కూర్చుంటే జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి మీ సెంటర్లో కూర్చోబెట్టిన మనసు రాదు సార్ అని రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని సెంటర్లో జంబ్లింగ్ చేసినట్టు ఓన్లీ మమతా స్కూల్ పిల్లలకే జంబ్లింగ్ చేసి ఎవరికేది సార్ చక్రన్న 91, 92 బ్యాచ్ల ఒక్క నగరకల్లా ఒక్క మమతా స్కూల్ పిల్లలకే జంబ్లింగ్, ఎవరికి జంబ్లింగ్ లేదు. వీళ్ళ పాప అందరికీ పాపడు అరే పిల్లలు ఇంత బిడ్డలు ఇంత కష్టపడ్డారు, రాత్రి బాదు శ్రమించారు, ఉదయం 5 గంటల కంటే 5 గంటలకు వచ్చారు, నైట్ 11 గంటలకు వచ్చారు. ఇంత కష్టపడ్డ పిల్లలు పేరైతే ఎట్లా అని చెప్పి సలీం సార్ నేను అప్పుడున్నటువంటి డిఓ ఆఫీస్ కృష్ణారాయణ సార్ మనకు చాలా దగ్గర ఇప్పుడు ఉండేది. కృష్ణారాయణ సార్ డిఓ ఆ సార్ సలహా తీసుకొని అప్పుడున్న ఏసీ నాగేశ్వరాన్ని పట్టుకొని వైజాగ్ మన పేపర్ పోతే వైజాగ్ కూడా పోయి మా దగ్గర భాష లక్ష్మణ సార్ అని మా ఆఫీస్ గారు ఉంటాడు, తాత ఇది పరిస్థితి, అమ్మమ్మ ఇది పరిస్థితి, నాకు డబ్బులు కావాలి పిల్లలు వేరే స్కూల్ అయినా పిల్లలంతా పిల్లలు ఏంటంటే ఏమైతే వీళ్ళే బాధ చేయించుకోవాలని చెప్పి డబ్బులు అడుగుకొని నీ సరైన పోయి అక్కడ బోర్డ్ ఆఫ్ సెకండ్ కూడా ఆ రోజునే బోర్డ్ ఆఫ్ సెకండ్ పట్టుకోపోయి ఎంత తిప్పాలో పడాలో పడ్డాము, కానీ ఫలితం రాలేదు. ఆ విషయం అప్పుడు నేను చెప్పలేని పరిస్థితి, మేము కూడా ఆ అవకాశం రాలేదు. చాలా మనకు ఉన్నటువంటి వేదిక మీద ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వారికి ఇచ్చిన వేతనం చాలా తక్కువ, కానీ మీరు కూడా ఆ రోజు మేము మా ఆలోచనలో మీరు చాలా బాధపడారు, క్షమించాలి. ఎందుకంటే ఆ శ్రమ కొంత అక్కడికి వచ్చిన తర్వాత భావించింది. ఎందుకంటే ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో, ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటుందో, జీవితంలో ఎప్పుడైనా కష్టమైన గుణం ఏదైతుందో అది ఒక్కడే మీకు అక్కడికి వచ్చిందని నేను భావించిన, దానికి దయచేసి క్షమించాలి. ఈ తర్వాత ఇంతకుముందు మన గురువు గారు చెప్పారు స్కూల్ గురించి. నేను తర్వాత స్కూల్ ఎన్నో రకాలుగా చాలా మార్పులు ఉంటుంది, వేరే ఉద్దేశం అనుకోవద్దు. ఉదయం క్లాస్ కావచ్చు, నైట్ క్లాస్ కావచ్చు, సండే క్లాస్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్లతో చెప్పడం కావచ్చు, సెమినార్ కావచ్చు, ఎన్నో మార్పులు. నల్గొండ జిల్లాలో ఒక విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందంటే మన ఉపాధ్యాయులతోటి, మన పిల్లలతోటి, మన తల్లిదండ్రులతోటి, మన ఆలోచన విధానాలతోటే మార్పు వచ్చింది. ఈరోజు స్కూల్స్ నడిచే దాంట్లో 10% కూడా మనం నడిపినట్టు స్కూల్స్ నడపట్లేదు. ఆ బాధ నాకు చాలా ఉంది. అయినప్పటికీ ఇదం సలీమన్ అన్నట్టు ఒక వ్యవస్థ పెట్టి మరొక వ్యవస్థని ప్రభాకరుడి గుణాలను కూర్చొని నడిపితే ఇది కాదు, ఇది అయ్యేది కాదు అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి దాదాపు సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి ఇది పర్ఫెక్ట్గా, ముఖ్యంగా ఈ కరోనా తర్వాత నా ఆలోచన విధానం ఏంటంటే రాష్ట్ర మొత్తంలో విద్యా విధానంలో మార్పు తీసుకొస్తే, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వస్తే సమాజంలో విద్యా సంస్థకు సంబంధించిన మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మీలాంటి మేధావులు గతంలో చదువుకున్న మనము మా సార్ సలీం సార్ కొత్త తీసుకుని కొట్టి విజ్ఞాన విద్యలో కొరక తీసుకొని చదవకపోతే కొట్టి మమ్మల్ని జిల్లుమాన్ పెట్టి మరి అలా ఆ మీటింగ్ నల్గొండ నేనే పెట్టిన సుజాత మేడం. ఎప్పుడంటే కలెక్టర్ ముక్తేశ్వరరావు, డిఓ జగదీష్ డిఓ ఉన్నప్పుడు అప్పుడు అన్ని మీటింగ్ నేనే పెడుతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ సంబంధించిందని చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ మీటింగ్ పెట్టిస్తే జగదీష్ డిఓ కలెక్టర్ ముక్తేశ్వరరావు చెప్పింది ఏంటంటే పిల్లల్ని కనుచూపులతో బేధిస్తే కూడా మీ మీద అంటే మా యజమాని అడుగు హెడ్ మాస్టర్లు యజమాని మీ ఉపాధ్యాయుల మీద కేసు పెడతారు, జాగ్రత్త బిడ్డ అని చెప్తారు. ఏం జరుగుతుంది వ్యవస్థలో? భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. అది కుటుంబమైనా, సమాజమైనా, పిల్లలకైనా. అది లేకపోవడం వల్ల ఈరోజు వ్యవస్థ ఏం జరుగుతుందో మీరు చూడండి. మీకు తెలియకుండా, మనకు తెలియకుండా ఈరోజు 80% పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. చూడండి, ప్రతి దగ్గర చూడండి, చాక్లెట్లో మత్తు పదార్థాలు ఉన్నాయి. లాస్ట్కి మనం తినేటువంటి చిప్స్ ప్యాకెట్లో కూడా మత్తు పదార్థాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఒక స్కూల్ పెట్టి మార్పు తీసుకోవడం కష్టమైన ఉద్దేశంతో ఒక 4-5 సంవత్సరాల నుంచి సలీమన్న 4-5 సంవత్సరాల దీని మీద అవగాహన చేయడం కాకుండా అన్ని రంగాల నుంచి అందరూ మార్పు తీసుకోవడానికి ఒక 2-3 ఏళ్లలో ప్రభాకర్ రెడ్డితో మమతా స్కూల్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా పనిచేసిందో, ఏ విధంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిందో, ఒక
3-4 ఏళ్ళ తర్వాత రాష్ట్ర విద్యారంగంలో ఆ మార్పు ప్రభాకర్తో సాధ్యమవుతుందని ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని తెలియజేస్తూ మరి అన్నగారు ఇంతకుముందు మంచి అవకాశం ఇచ్చినారు. ఒట్టుగూడ హై స్కూల్లో హాల్ ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా గెట్ టుగెదర్ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని విధాలని సహకరిస్తానని చెప్పారన్నా. నేను మనం ఒక 3 ఏళ్ళ నుంచి ఒట్టుగూడ స్కూల్ ఇలా గెట్ టుగెదర్ పెడదామనుకున్నాం. కానీ మా దురదృష్టం ఏంటంటే మీరు పెట్టలేకపోయినా మీరు పెట్టారు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తున్నాం. ఎందుకంటే అనుకుంటే లాభం లేదు, చెయ్యాలి. మీరు చేసారు, మీరు విజేతలు. మనం ఫీల్ అయినాం. చదివిన బిల్డింగ్ అంటే ఆ క్యాంటీన్ ఓపెన్ చేస్తారు కదా, మనం బ్యాచ్ పెట్టాలి. ప్లాన్ చేయండి, ఇదే పోవడం. సగం తీస్తే పెట్టాలా మీటింగ్ పెట్టకుండా సగం తీసిన 100 మంది వచ్చింది కాదు కదా. మొత్తం ఖర్చు నేనే పెడతాను. నువ్వేమన్నా మొత్తం ఖర్చు పెడతా కానీ అది ఏర్పాటు చేయాలి. కాబట్టి సలీమన ఇది ప్రభుత్వ విమర్శ కాదు, ప్రైవేట్ స్కూళ్ళ మీద విమర్శ కాదు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. కాబట్టి దయచేసి పెద్దలు చెప్తున్నారు ఉపాధ్యాయులంతా కూడా, మీ పిల్లల్ని కొడితే ఏమన్నా కొట్టమని నేను చెప్పట్లేదు. కౌన్సిలింగ్ చేయడం, ప్రేమ చూపించడం, వాళ్ళు తప్పుదారులు సరిగ్గా ఏమవుతుంది, మంచి దారిలో జరిగిపోతే ఏమవుతుంది, మనము కౌన్సిలింగ్ ద్వారా, మాటల ద్వారా, ఇంతమందికు అనగా చెప్పినట్టుగా యోగా, మెడిటేషన్ల ద్వారా, మంచి కార్యక్రమాల ద్వారా, మా బాబాయ్ అనుభవంతో చెప్పినారు, ప్రార్థనా మందిరాలు, యోగాశాలలు, ఇవన్నీ మన పిల్లలకి ఏది ఎక్కువ అందుబాటులో ఉంటే దానికి అట్రాక్ట్ అవుతుంది. మనం ఇక నల్గొండ నుంచి అంతే నల్గొండ దానికి ఎందుకో ఆదిత్యనగర్ బాట నుంచి సింహాసరెడ్డి గారు హైకోర్టు గమనించాలి. ఎల్బీనగర్ కాడ పోతాను లెఫ్ట్ రైట్ ఈనించి ఆడుకుంటాం. ఒకసారి మొత్తం చూడు బండి వేసుకుని పోయి ఒక్క వైన్ షాప్, బార్ షాప్లో ముందు బంద్ తప్ప మీకు ఎక్కడ కూడా ఏ బిజినెస్ సెంటర్లో కూడా మీకు బండ్ అవ్వడం, అంతమంది అవ్వడం ఏ రోజైనా. అంటే అట్నుంచి పోయే యువత, అట్నుంచి పోయే పిల్లలు, అట్నుంచి పోయే ఒక మనిషి ఏం ప్రభావం పడుతుంది మనిషి మీద. అదే ఇక్కడి నుంచి రోడ్డు మీద అనుకో ఒక దేవాలయం ఉంది, మనం తప్పు చేసిన ఒప్పు చేయడానికి పోతుంటే అనుకుంటాం. అంటే మనం ఆటోమేటిక్గా కూడా చేంజ్ అయిపోతుంది. అదే ఒక గ్రౌండ్ పోతుంది, ఒక అభినవ స్టేడియం అట్లనే కొత్తగా గ్రౌండ్ తిరుగుతాం అనుకుంటాం. అంటే ఒక మనిషి యొక్క ప్రభావితం ఎప్పుడు కనపడుతుందంటే అక్కడ ప్రార్థన మందిరాలు, ఆట స్థలాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనిషిలో ఒక మానసికమైనటువంటి తక్కువ అంటే ఒక మార్పు వస్తుంది. దాని కొరకు మీరు అంతా కూడా ప్రయత్నం చేయాలని. మరి మీరు ముఖ్యంగా మీతో మాట్లాడేది ఏంటంటే ఆ రోజు మీరు కష్టం చేయడం వల్ల, మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల, మేము తీసుకున్న నిర్ణయానికి మీరు పాటించడం వల్ల, మీ తల్లిదండ్రులు సహకరించడం వల్ల ఈరోజు 33 ఏళ్ళైనా మేము ఈరోజు అందరం అయితే మీరు కూర్చోగలిగినామంటే అది చాలా గొప్ప విషయం మీ వల్లనే. కాబట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, మమతా హై స్కూల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, ప్రతి ఒక్క అధ్యాపకునికి, ప్రతి ఒక్క సిబ్బందికి నేను హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. ఇక ముఖ్యంగా లాస్ట్ మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇద్దరు మిస్సెస్ తక్కువ మాట్లాడింది, చాలా చక్కగా మాట్లాడింది. దాని మాటల అర్థం చాలా నిగూఢమైన అర్థం దాగి ఉంది. సార్ వచ్చేసరికి మేము మేడం గారు అన్నట్టు ప్లాస్టిక్ రహిత పూర్వ ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ ఐడియా ఉన్నారు, సలీమనకి 100% ఐడియా ఉంది. సలీమన బోయపల్లి కృష్ణారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా, నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆర్టీఓ రామంజన్ గారు ఉన్నప్పుడు, కలెక్టర్ నీలం సాని ఈయన కాంబినేషన్ ఉన్నప్పుడు నల్గొండలో ఉన్నటువంటి 75% మొక్కలు మనం మొత్తం స్కూల్కే పెట్టినాం. ఈ అందరూ రామూర్తి అని ఉన్నాడు, వెంకటరామరెడ్డి సార్ అక్కడ ఉన్నట్టు అధ్యాపకులు అంతా కూడా ఉన్నారు. నల్గొండ టౌన్లో ఉన్నటువంటి స్కూల్స్, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద మొక్కలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మన పిల్లలే పెట్టాం. ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మన స్కూల్ పిల్లలు పెట్టినాయి. 96లో గుట్టెనక చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన స్కూల్ నుంచి 6 బస్సులు, ఆర్టీసీ బస్సులతో గుట్టెనక పెట్టిన బస్సులు చంద్రబాబు సంవత్సరంలో మన పిల్లలే. ఎంత మార్పు అనేది వస్తుంది, రావాలి. బాబాయ్ 24 లక్షల ప్రాణులు ఉన్నాయని. అయితే ఒక మనిషే విధ్వంసం చేస్తుంది, ప్రకృతిని కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. ఒక్క మనిషి మారితే 84 లక్షల ప్రాణం కొట్టి సుఖశాంతితో ఆరోగ్యంగా
చాలా బాగుంటుంది. సరే వేరే సబ్జెక్టు, కానీ నేను ఇంతకు మన పెద్దలు ఆశించినట్టుగానే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతోటి మురి మనలతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మీరు ఎంత ఉంటామని మా ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అధ్యాపక బృందాన్ని మా ఆశీస్సులు మీకు ఉంటాయని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీతో ఆత్మీయత పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆయుష్ని మీ కలయిక ద్వారా మీ మాటల ద్వారా మీ యొక్క స్పర్శ ద్వారా మమ్మల్ని ఇంకొక 5 సంవత్సరాలు మా జీవనాన్ని కొనసాగడానికి మీరు ఈ అవకాశాన్ని ఏర్పరిచినట్టుగా మేము భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా బాబాయ్కి మా సలీమన్కి మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పినటువంటి ఒక విషయం, నేను సర్వీస్లో 23 సంవత్సరాలు. కొంతమంది ఉన్నారు మా గవర్నమెంట్ దాంట్లో కూడా చెప్పకుండా ఉదయం కూర్చుంటాం కూడా ఉంటుంది, కానీ అప్పుడు బాధ అనిపిస్తుంది. ఒకరిద్దరు సైన్స్ వాళ్ళు కూడా కూర్చొని చెప్తారు. అసలు నిజంగానే ఏది తీసుకుంటా కనీసం కొంతలో న్యాయం చేయలే అనిపిస్తుంది. కానీ నేను మాత్రం నా మ్యాథ్స్ విషయంలో మాత్రం అందరికన్నా ఎక్కువ వస్తాయి. దాదాపు అదే కష్టం ఇప్పటికి కూడా నేను ఎట్లా ఉన్నా మా గురువులను పాటిస్తూ వాళ్ళ ఆదేశాలను ఆ విధంగా ఏ విధంగా చెప్తున్నట్టు ఇప్పటికీ అట్లే కష్టపడుతుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గిరి రెడ్డిపల్లి గిరి, యాదన్న, వీరేష్, ఓట్స్ అండ్ వరంగల్ కృష్ణ నిజంగా అద్భుతమైన కృషి చేయడం జరిగింది. మీతో పాటు నేను అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మన పునాది రాయి మమతా హై స్కూల్. వాస్తవంగా ఇక్కడ కష్టపడడం, ఇక్కడ గురువుల చేతిలో తన్నులు తిన్నందుకు నామోష్ కాలే, ఇలా సంతోషపడుతున్నాం. నాకు తెలిసి మీలో చాలా మంది అనుకుంటున్నారు అదే నేను కూడా ఒక దెబ్బతికి సాధ్యతలు అయిపోగా నేను అది చెప్పుకున్నాను కదా అనుకుంటున్నాను. కానీ మీకు అవకాశం కాదు, మాకు అవకాశం వచ్చింది. కానీ సార్ నేను 10th మ్యాథ్స్ పూరు బయాలజికల్ సైన్స్ ఇది సుభాష్ తీసుకుంటాను. బయాలజికల్ సైన్స్ కూడా కొన్ని బొమ్మలు కూడా వాడే తీసుకొచ్చేది నాకు సుభాష్. అంటే కానీ సార్ మాకు ఎప్పుడూ జ్ఞానోదయం ఏంటంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా సైలెంట్గానే ఉన్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కాకపోతే మా దురదృష్టం కూడా ఏమైందంటే చంద్రబాబు నాయుడు టైంలో మాకు నోటిఫికేషన్స్లో నేను ఎస్ఐ కావాలని చెప్పేసి ఏమో ఉపయోగించాడు. అప్పటికే నా వయసు 28 దాటింది, నన్ను పక్కకు వేసేసి ఇక లాస్ట్ మా బావగారు ఉంది, నాగార్జున రెడ్డి, మళ్ళీ నాగార్జున రెడ్డి గారు ఉంది. ఇక నువ్వు ఎంపీలు పేజీలు అనుకుంటే ఇక్కడ గడ్డాలు పెంచుతావు ఎన్నో పోయావు, ఎలాగో చేసిన ఏదో చెల్ల బిడ్డ పోటీ వచ్చిందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా 10వ తరగతి వరకు ఇక్కడ వరకు మళ్ళీ ఎప్పుడో ఇక్కడే చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను. సో దీన్ని బట్టి ఏంటి అంటే బేసికల్ సార్ అన్నట్టు వెంకటరామయ్య సార్ చెప్పారు, బేసిక్ అనేది లేకపోతే నువ్వు ఎన్ని మెడలు పెట్టినా బండి. బేసిక్ అనేది మనం అంత కష్టపడ్డామంటే మమతా హై స్కూల్ తోటే కష్టపడ్డాం మనం. అంటే మమతా హై స్కూల్లో నేర్చుకున్న విధానాన్ని మనం ఈరోజు జీవనం సాగిస్తున్నాం అని తెలియజేస్తూ ఈ యొక్క గురువులకు మన తరపు నుండి మెమెంటో ప్రజెంటేషన్ చేస్తూ షాల్వా సన్మానం చేస్తూ వారిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. మొదటగా మమతా హై స్కూల్ మన ప్రియ గురువు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి శ్రీపతి యాదయ్య గారి చేతిలో, అదేవిధంగా అంశాల సత్యనారాయణ చేతుల గురువుగా మెమెంటో అండ్
Claps. అదేవిధంగా గురువారు రామూర్తి సార్ గారిని సన్మానించడంలో హరిబాబు వరంగల్ అదేవిధంగా డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని సన్మానం ఓకే साफ कर दो मैडम मैडम
ఓకే. గిరణా పైకెక్కు, పైకెక్కు, పైకెక్కు. రైట్. వస్తున్నారు వస్తున్నారు, అట్లనే ఉండండి. సార్ నవ్వాలి అందరు, ఎవరు నవ్వట్లేరు. మేడం మీరు కూడా స్మైల్. స్మైల్. అన్నం తిన్నాక ఎవరు? 1 2 3. మేడం స్మైల్ ప్లీజ్. స్మైల్. ఓకే ఓకే. ఓకే ఓకే రైట్. రెడీ? రెడీ సార్, స్మైల్ ఇట్ చూడాలి. ఓకే చూడండి. ఓకే రెడీ అన్నా? హ్యాపీ బర్త్డే టు యు. రెడీ మేడం? ఇక్కడ చూడండి. హ్యాపీ బర్త్డే.
ఇక్కడ చూడండి సార్, మీరు కొంచెం దగ్గరకు ఉన్నారా మేడం? రైట్, ఓకే.